నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్లు సాధించి ఈ ఇయర్ లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ కి భారీ హైప్ ఉండటంతో తండేల్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్లు అయితే వచ్చాయి. 7 రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 7 రోజుల్లో 42 కోట్ల షేర్ తో పాటు 73 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి వచ్చాయి. ఇంకా తండేల్ సినిమాతో పాటు ఈ ఇయర్ లో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా మన నేచురల్ స్టార్ నాని హిట్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. నాన్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది అంటే మన నేచురల్ స్టార్ నాని క్రేజ్ వల్లే అని చెప్పాలి. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి 7 రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్లు, ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 7 రోజుల్లోనే 54 కోట్ల షేర్ తో పాటు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి వచ్చాయి. మన నేచురల్ స్టార్ నాని కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇది. బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా కేవలం 7 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కింగ్డమ్. మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 7 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావడంతో మొదటి రోజులోనే ఈ సినిమాకి దిమ్మ తిరిగి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కేవలం 6 రోజుల్లోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర 75% రికవరీని సొంతం చేసుకుంది. ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం 7 రోజుల్లో 80% రికవరీని సొంతం చేసుకుంది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి 7 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే మన 2 స్టేట్స్ లో 29 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 7 రోజుల్లో 43 కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. మన నేచురల్ స్టార్ నాని హిట్ మూవీతో పాటు నాగ చైతన్య మూవీ తండేల్, ఇంకా మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.